Step into Value Zone. Value Zone. Hypermart. Button Chenu. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు. మంచిగుంటే ఫ్రెండ్లీ పోలీసింగ్, తోక జాడిస్తే రియల్ పోలీసింగ్. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీకి ఇది నా వార్నింగ్. ఈ డైలాగులు ఎవరివో తెలుసా? కొత్తగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డివి. డ్రగ్స్ మాఫియాను కూకటి వేళ్లతో పీకి పారేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని చెప్తున్న సిపి నేరుగా తన కన్ను సినిమా ఇండస్ట్రీ పైనే పెట్టారు. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ మూలాలు ఉంటే సహించేదే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు శ్రీనివాసరెడ్డి. కొత్త సిపి శ్రీనివాసరెడ్డి మాస్ వార్నింగ్ వెనుక అతిపెద్ద కారణం ఉంది. ఎందుకంటే భాగ్యనగరంలో గల్లీ గల్లీకి డ్రగ్స్ దొరుకుతున్న దౌర్భాగ్యం కనిపిస్తుంది. ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ మొదలు గల్లీలో టీనేజ్ పోరగాల వరకు కొకైన్, హెరైన్, గంజాయి తాగుతున్న దౌర్భాగ్యపు పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పోలీసులు నిత్యం ఏదో ఒక చోట డ్రగ్స్ ను పట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఈ దరిద్రాన్ని వదిలించుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. డ్రగ్స్ అంటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది సినిమా ఇండస్ట్రీనే. గతంలో దాదాపు 15 మంది సినిమా నటులపైన డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. సినీ దర్శకులు, నటులు, హీరోయిన్లను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రశ్నించింది. ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయింది. ఇప్పుడు కొత్తగా సిటీ కమిషనర్ బాధ్యతలు తీసుకున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి మళ్లీ డ్రగ్స్ ను టార్గెట్ చేయటం, సినిమా ఇండస్ట్రీకి నీట్ గా వార్నింగ్ ఇవ్వటం చూస్తుంటే డ్రగ్స్ పై కథ మరింత లోతుగా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సిటీకి వచ్చిన కొత్త కమిషనర్ డ్రగ్స్ వాడే వారికి గాని, డ్రగ్స్ ను సరఫరా చేసే వారికి గాని చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. చట్టాన్ని గౌరవిస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది, చట్టాన్ని ఉల్లంఘిస్తే రియల్ పోలీసింగ్ ఉంటుందని చెప్పారు. నిందితులు ఎలాంటి వారైనా, వాళ్ళ వెనుక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా చట్టం తన పని తాను చేసుకు వెళ్లిపోతుందని చెప్పుకొచ్చారు. దీంతో కొత్త కమిషనర్ వార్నింగ్ సిటీని ఒక్కసారిగా షేక్ చేసిందని చెప్పాలి. సిపిగా బాధ్యతలు చేపట్టిన కొత్తకోట శ్రీనివాసరెడ్డికి కనిపించని 4వ సింహం అని పేరుంది. చాలా ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీనివాసరెడ్డికి పేరుంది. గతంలో గ్రే హౌండ్స్, అక్టోబర్స్ లో ఆయన పనిచేశారు. ముక్కుసూటి పోలీస్ అధికారి. ఓబులాపురం మైనింగ్ అక్రమాల కేసు విచారణలో శ్రీనివాసరెడ్డి పాత్ర చాలా కీలకమైనది. అప్పటి సిబిఐ శ్రీనివాసరెడ్డి సహకారాన్ని తీసుకుంది. చాలా తెలివైన ఆఫీసర్ గా గుర్తింపు ఉంది. కఠినంగా ఉంటారు అన్నది, చేసి తీరుతారు అనే పేరుంది. ప్రత్యేకంగా తెలంగాణ వచ్చే వరకు శ్రీనివాసరెడ్డికి ప్రాధాన్యత గల పదవి దొరకలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డికి సిటీ కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇక నగరంలో దబిడి దిబిడి అనే చర్చ కూడా మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. తెలంగాణ స్టేట్ ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అడ్డాలు పెట్టిన డ్రగ్స్ ముఠాలు చిన్న చిన్న పట్టణాలకు కూడా నెట్వర్క్ ను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి లాంటి స్ట్రాంగ్ ఆఫీసర్ ను సిటీకి కమిషనర్ గా తీసుకురావటం మంచి పరిణామమే అని చర్చ జరుగుతోంది. కొత్త సిపి డ్రగ్స్ కోణంలో మొదట సినిమా ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేశారు. ఎవరైనా డ్రగ్స్ మూలాలతో దొరికితే తాట తీస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. పబ్బులు, హోటళ్ల పైన నిఘా ఉంటుందని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ మూటాలపై ఉక్కుపాదం మోపుతామని చాలా క్లియర్ గా చెప్పారు. తెలంగాణను, హైదరాబాద్ ను డ్రగ్స్ మూటాలు వదిలిపెట్టి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా తోక జాడిస్తే వదిలేది లేదని చెప్పుకొస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ పెద్దలతో త్వరలోనే మీటింగ్ పెడతానని చెప్పుకొచ్చారు.